హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో లేట్ పోస్ట్ బోనాల పండుగ మా ఇంట్లో లాస్ట్ వీక్ జరిగిందనమాట. సో వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, టైం లేకుండా ఎడిటింగ్ చేయడానికి. రాఖీ అదన్నీ ఉండే కదా. సో జనరల్గా మా ఏరియాలో శ్రావణ మాసంలో బోనాలు చేసుకుంటాం అనమాట. సిటీ మొత్తం ఆషాఢంలో అయిపోతుంది, మా దగ్గర మాత్రం శ్రావణ మాసంలో చేస్తారు. అండ్ మా ఇంట్లో బోనాలు చాలా స్పెషల్, ఎందుకంటే మేము అందరినీ పిలుచుకొని బోనాలు చేసుకుంటాం అనమాట. అంటే మా ఆడపడుచులని, మా అన్న వాళ్ళని అందరినీ పిలుస్తాం అనమాట బోనాలకి. బట్ ఇక్కడ బేసిక్గా నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా కాబట్టి మా అన్నయ్య వాళ్ళది మాది ఒకటేసారి బోనాలు వస్తాయి. సో ఇది కొంచెం టఫ్. నేను అక్కడికి వెళ్ళలేను, వాళ్ళు ఇక్కడికి రాలేరు. వేసేని కొంచెం టైం తీసుకొని నేనైతే వెళ్ళేసి వస్తాను. మా ఇంటికైతే మా వాళ్ళందరూ వచ్చారు, మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. సో చాలా హంగామా అయింది బోనాల పండుగ. అండ్ ఎక్కువ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే బాగా హడావిడి అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మేము ఎలా బోనాలు చేసుకుంటామో, ఎలా నేను ప్రిపేర్ చేశాననేది చూపిద్దాం అనుకున్నాను అనమాట. సో బేసిక్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు, కానీ నేనైతే ఇలాగే చేస్తాను. ఓల్డ్ ట్రెడిషన్ ఎలా అయితే మా మమ్మీ వాళ్ళు కానీ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అందరూ ఇలాగే చేసుకుంటారు బోనాలు. సో నాకు కూడా ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు, అండ్ ఇదే నేను ఫాలో అవుతూ వస్తున్నాను. మా ఇంటి నుంచి ఓల్డ్ ట్రెడిషన్ అనమాట. బేసిక్గా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటున్నారు బోనం ఈ మధ్య. ఇలా బిందెకి అమ్మవారిని రూపు పెట్టడం, లేదా అమ్మవారి పసుపుతో మొత్తం బిందెనంతా ఇచ్చేసి అమ్మవారి ఫేస్ని డ్రా చేయడం, అంటే ఐ మీన్ కళ్ళు, ముక్కు ఇలా డ్రా చేయడం, మళ్ళీ దానికి కూడా ఇట్లా స్టోన్స్ అవన్నీ పెట్టి అలంకరణ చేయడం, చాలా వెరైటీస్ ఎవరికి తోచినట్టు వాళ్ళు చాలా అందంగా రెడీ చేసుకుంటున్నారు. కానీ ఏమో నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేయడం వల్ల నాకు ఇలాగే నచ్చుతుంది, ఇలాగే చేయాలనిపిస్తుంది. సో నేను ఇలాగే ఫాలో అవుతూ వస్తున్నాను అనమాట. అండ్ తెలీదు ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా చేస్తారు, బట్ నేనైతే ఇలాగే ఫాలో అవుతూ వస్తున్నాను. ఇదే నాకు నచ్చిందనమాట. సో ఇట్లా మనం బోనాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ బోనాల లోపల ఏం ఫిల్ చేస్తారు అని చాలామందికి డౌట్ రావచ్చు. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దీన్ని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. కొంతమంది పచ్చన్నం పెడతారు, పచ్చన్నం, ఆకుకూర అవన్నీ పెడతారు. మేమైతే పరమాన్నమే పెడతాం అన్నమాట. బోనంలో బెల్లం అన్నం వండుతాం కదా, బెల్లం అన్నం వండి అదే ఫిల్ చేస్తాము. దానిపైన చిన్న గురిగి పెడతారనమాట. చిన్న బోనం పైన గురిగి ఉంటుంది. ఆ గురిగిలో ఏంటంటే మనం శాఖ తీసుకెళ్తాం. కిందేమో నైవేద్యం ఉంటుంది, పైన ఏమో శాఖ ఉంటుంది అనమాట. ఆ శాఖలో ఏమేస్తారు అని అంటే, ఆ శాఖలో వాటర్, బెల్లం అండ్ పెరుగు వేస్తారు. దాంతోపాటు చిన్న అల్లం ముక్క కూడా వేస్తారు. ఇది శాఖ. అన్నం పరమాన్నం ఏమో నైవేద్యం, కిందదేమో శాఖ. అన్నం పెట్టిన తర్వాత మనం నీళ్లు తాగుతాం కదా, అట్లా శాఖ. అట్లా అమ్మవారికి శాఖ కూడా తీసుకెళ్తారనమాట. సో ఇట్లా ఒక దానిపైన ఒకటి పెట్టి, అందులో కింద దాంట్లో పరమాన్నం, పైన దాంట్లో శాఖ, దానిపైన మనం ప్రమిద పెట్టుకోవాలన్నమాట. సో దాంట్లో మనం నూనె వేసి ఒత్తు పెట్టుకొని దీపం వెలిగించుకోవాలి. సో ఇది అన్నమాట జనరల్గా బోనం చేసే ప్రొసీజర్. వన్స్ ఇవన్నీ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వడిబియ్యం అనేది పోస్తాను అనమాట. జనరల్గా మనం ఇంట్లో ఆడపడుచుకి ఎలా అయితే వడిబియ్యం పోస్తామో అలాగే అమ్మవారికి కూడా వడిబియ్యం పోస్తామన్నమాట. సేమ్ అలాగే మనకు నచ్చినంత 1.5 kg, 2 kgs, 5 kgs అది మన ఇష్టం. ఎంతైనా సరే మనం కలుపుకోవాలన్నమాట. పసుపు వేసి నూనె వేసి బియ్యం కలుపుకొని దాంట్లో తమలపాకులు, వక్కలు, ఖర్జూర, కొడకలు అండ్ గాజులు, పువ్వులు, పండ్లు ఎలా అయితే మనం ఇంటి ఆడపిల్లకి బియ్యం పోస్తామో అలాగే బియ్యం అన్నీ కలుపుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మకి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కళ్ళు శాఖ అన్నీ ప్రిపేర్ చేసేసి అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి.
ఇలా అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం ఎక్కించేసి వస్తామన్నమాట. జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ మేమైతే ఒకటే బోనం చేస్తాము పోచమ్మకి. మా ఇంటి దగ్గర అదే టెంపుల్ ఉంటుంది. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్గా మా ఇంట్లో కొంచెం అందరికీ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మా ఆయన వేరే గుళ్ళో కూడా మొక్కాడు. సో అందుకని ఆ మొక్కు తీర్చుకోవడానికి 3 బోనాలు చేసాము. ఒకటి పోచమ్మకి, ఒకటి పెద్దమ్మ తల్లికి, ఇంకొకటి కట్టమైసమ్మకి అనమాట. సో నేను ఇంకా అదంతా రికార్డ్ చేయలేకపోయాను. నా ఫోన్ ఎవరో తీసుకొని వాళ్ళు జోబులో పెట్టేసుకున్నారు, మళ్ళీ నాకు ఇవ్వలేదు. సో అందుకని నేనేమి వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. అందుకని వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుంది కదా 3 బోనాలు ఎక్కడికి అని, అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇలా వన్స్ బోనాలన్నీ అయిపోయాక ఇంటికి వచ్చేసి అందరం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ అయిపోయింది, అందరికీ బోర్ కొడుతుంది, ఏదన్నా ఆడుకుందాం అని అంటే సరే ఏదన్నా ఆడదాం అనేసి రాముడు సీత అయితే ఆడుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో రాముడు సీత ఇంతమందిలో ఆడుతుంటే ఎంత ఫన్గా ఉంటుంది కదా. రాముడు వచ్చిన వాళ్ళకైతే అసలు సీతను కనిపెట్టడం అనేది ఇంపాసిబుల్. ఇంతమందిలో అందరూ అసలు ఎంత మహానటులుగా యాక్ట్ చేస్తున్నారంటే, రాముడు వచ్చిన వాళ్ళు సీత నేను కాదు వాళ్ళని యాక్టింగ్ చేసుకుంటూ చాలా ఫన్ అనిపించింది. అందరం అలా కలిసి చాలాసేపు టైం స్పెండ్ చేసాము. ఎంతసేపు ఆడామో మాకే తెలీదు, అలా ఆడుతూనే ఉన్నాము. చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. సో ఇలా అనమాట మా బోనాలు ఇలా జరిగాయి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.